Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 67. ఎంత ధైర్యం చేసి మాత్రం ఏంటి లాభం డాడీ? ఇలా అందరి ముందు దోషులుగా నిలబడ్డాం కదా. నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఐశ్వర్యకి హ్యాపీనెస్ మిగలకపోగా ఇలా బాధపడుతుందని విజ్జు అనడంతో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విజ్జు. నేను బాధపడింది మనం పెళ్లి చేసుకోవడం వల్ల కాదు, మన ప్రేమని ఎవరు అర్థం చేసుకోకపోవడం వల్ల అని ఐశ్వర్య అనగానే నువ్వెంత కవర్ చేసినా ఇప్పుడు నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను అన్నాడు. అది కాదు విజ్జు అని ఐశ్వర్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటేనే అతను గదిలోకి వెళ్ళిపోవడంతో ఏం కాదులేమ్మా, వాడు ఏం చేసినా అందరు బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని చేస్తాడు. అలాంటిది ప్రేమించిన అమ్మాయివి నువ్వు అసంతృప్తిగా ఉంటే వాడికి బాధగానే ఉంటుంది కదా. అందుకే వాడు ఫీల్ అయ్యాడు అంతే. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని నువ్వే వాడి దగ్గర ప్రూఫ్ చేసుకో అని చెప్పడంతో ఐశ్వర్య సరేనంటూ విజ్జు వెనుక వెళ్ళింది. జానకి రఘురాం వైపు కోపంగా చూసి ఇలా మీ కోడల ముందు నాకు జ్ఞానం నేర్పిస్తుంటే తను నాకేం విలువిస్తుంది అనగానే ఐశ్వర్య గురించి నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు నా మాటలు పట్టుకుని నీ నెత్తి మీద ఎక్కి ఆడే రకం కాదు. నువ్వే ఒకప్పుడు పాత మూవీస్లో అమ్మ క్యారెక్టర్ లాగా ఉండి ఇప్పుడు విలన్ క్యారెక్టర్లోకి దిగావు. అందరూ నీలాగా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తారని ఎందుకు అనుకుంటున్నావు అనగాని జానకి కోపంగా చూసేసరికి రఘురాం నవ్వుతూ చూడు జానకి, నీ పంతం నెగ్గలేదని వాళ్ళ మీద కోపం చూపించడం కాదు. నీ కొడుకు ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటాడని సంతోషపడు. ఉన్నది ఒకడే కొడుకు, వాడు సంతోషంగా లేనప్పుడు మనం ఎంత సంపాదించినా నువ్వెంత రుచికరమైన భోజనం వాడికి 3 పూటలు వండి పెట్టినా సరే అది వాడి మనసుని నింపదు. వాడి మనసు నిండాలంటే వాడికి నచ్చిన అమ్మాయి వాడికి తోడుగా ఉండాలి అన్నాడు రఘురాం. కానీ ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు మన మొహం మీదే మర్యాద లేకుండా ఎలా మాట్లాడారో మర్చిపోయారా మీరు అనగానే అసలు మర్యాద లేకుండా మాట్లాడాడు అంటావు, మర్యాద తప్పి ఏం మాట్లాడాడు? తనకున్న సమస్యని తనకున్న భయాలని చాలా పొలైట్గానే ఆయన ఆ రోజు వివరించాడు. మనం ఇంకా ఇంకా విషయాన్ని డ్రాగ్ చేయాలనుకున్నప్పుడు అసలే విజ్జు ఐశ్వర్య వల్ల విసిగిపోయి ఉన్న ఆయన కొంచెం సీరియస్ అయి ఉంటాడు. దానికి ఆయనకు సున్నితంగా మాట్లాడడమే రాదు అనుకుంటే ఎలా చెప్పు అన్నాడు రఘురాం. కానీ ఈ విషయం తెలిసిన ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఊరుకోరు కదా అనగానే ఐశ్వర్య విజ్జు పెళ్ళైన తర్వాత మొదటిగా వెళ్ళింది ఐశ్వర్య వాళ్ళ ఇంటికే. వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చారు అన్నాడు రఘురాం. అయ్యుండొచ్చండి, కానీ అని అంటూ ఉంటే నువ్వు పదే పదే ఆ విషయం గురించి ఆలోచించి ఐశ్వర్యని బాధ పెడుతున్నా ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా తను నీ కోడలు, నీ కొడుకు భార్య. నీకేమి 10 మంది కొడుకులు కోడళ్ళు లేరు. ఒకరు ఫేవరెట్ ఒకరు కాదు అని చెప్పుకోవడానికి. ఉన్నది ఒకటే కోడలు కాబట్టి ప్రేమ చూపించినా కోపం చూపించినా తన మీదే చూపించాలి అన్నాడు రఘురాం. ఏమో, నా మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా కోపంగా ఉంది. నేను అప్పుడే వాళ్ళిద్దరిని క్షమించలేను అని చెప్పి జానకి గదిలోకి వెళ్ళిపోవడంతో రఘురాం నిట్టూర్చి నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. విజ్జు బాల్కనీలో కూర్చుని కళ్ళు మూసుకొని ఉండడంతో ఐశ్వర్య వెళ్ళి అతని ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్ మీద కూర్చుని విజ్జు అని పిలవడంతో అతను కళ్ళు తెరవకుండా మొహం పక్కకి తిప్పుకోవడంతో ఇప్పుడు ఏమైందని నా మీద అలిగావు అని అడిగేసరికి ఇంకా ఏం కావాలి? నీకు పెళ్ళైన తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావు కానీ మనల్ని విడదీయడానికి
ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద నువ్వు కోపం చూపించట్లేదు అన్నాడు విజ్జు. వాళ్ళ మీద ఆ కోపం చూపించడం వల్ల లాభం ఏంటి విజ్జు? పైగా మనల్ని విడదీయడానికి ప్రయత్నించింది ఎవరు? మీ కుటుంబం, మా కుటుంబమే కదా! ఎవరో పరాయి వాళ్ళు కాదు కదా! అనగానే అయ్యుండొచ్చు. అయితే మాత్రం వాళ్ళ కోసం ఎంతసేపు నన్ను బాధపెట్టడానికి ప్రయత్నిస్తావు గానీ, వాళ్ళ పనులు నీకెప్పుడూ కనిపించవు అనగానే నేను ఒప్పుకుంటాను. వాళ్ళు చేసింది తప్పే. మన మనసుల గురించి ఆలోచించకుండా మనల్ని విడదీయాలి అనుకున్నారు. కానీ మన వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు కదా! అనగానే అంటే ఏంటి? అని విజ్జు అనగానే నువ్వు ప్రతిదీ నెగెటివ్‌గా తీసుకోకు అని అంది ఐశ్వర్య. తీసుకోకుండా ఎలా ఉండమంటావు? నిన్ను ప్రేమించాల్సింది నేనే. నీకోసం తాపత్రపడాల్సింది నేనే. చివరికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ కాళ్ళు పట్టుకోవాల్సింది కూడా నేనే గాని, నువ్వు మాత్రం నా గురించి ఆలోచించవు అనగానే, ఏంటి? అని ఐశ్వర్య కోపంగా అడిగేసరికి అవును. మొదటి నుంచి జరిగిందంతా ఒక ఫ్లాష్ ఏసుకో. నిన్ను నాదాన్ని చేసుకోవడానికి మొదటి నుంచి నేను చేసిన ప్రయత్నాలు తప్ప, నువ్వు నా కోసం ఒక్క ప్రయత్నం అన్నా చేశావా? అని అడిగేసరికి ఐశ్వర్య మొత్తం ఆలోచించి నిజంగానే తను విజ్జుకి దగ్గరవ్వడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వాళ్ళందరూ దూరం చేయాలనుకుంటే దూరంగా ఉండమని చెప్పింది కానీ, తనెప్పుడూ విజ్జుకి దగ్గరవ్వడం గురించి తన వంతు ప్రయత్నం చేయలేదని జ్ఞాపకం రావడంతో, నేను ఆడపిల్లని నేనెలా ప్రయత్నిస్తాను? అని అడిగింది ఐశ్వర్య మొహమాటంగా. అవునవును. గొడవ పెట్టుకోడానికి, నోరేసుకొని పడిపోవడానికి అవన్నీ గుర్తుండవు నీకు. ఇలాంటి విషయాల్లో మాత్రం నువ్వు ఆడపిల్లవని నీకు గుర్తొస్తుంది. అనగానే విజ్జు ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత గొడవలు పడితే లాభమేంటి? పద ఇప్పటికే చాలా లేటయింది. వెళ్లి నిద్రపోదాం అనగానే విజ్జు కళ్ళల్లో మెరుపులతో ఆమె వైపు చూస్తూ ఉంటే అంత సీన్ లేదు. చెప్పాను కదా అందరూ ఒప్పుకున్న తర్వాతే అన్నీ. ఇప్పుడు సైలెంట్‌గా వెళ్లి పడుకోవాలి అనగానే విజ్జు విసుగ్గా మొహం తిప్పుకొని అక్కర్లేదు నువ్వు వెళ్లి పడుకో అనగానే నవ్వుకుంది ఐశ్వర్య. ముద్దు ఇస్తానని చెప్పినా కూడా రావా? అని ఐశ్వర్య అడిగేసరికి విజ్జు కొంచెం మెల్ట్ అయినా కూడా వెంటనే ఆ ఫీలింగ్ చూపించకపోవడంతో నిన్నే విజ్జు అనగానే ఒకటి కాదు చాలా ముద్దులు కావాలి అనగానే సరే బాబు పద అని అంటూ ఇద్దరు బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి నిద్రకి ఉపక్రమించారు. నిద్రపోవడానికి ట్రై చేస్తున్న ఐశ్వర్య నిద్రలేపి అదేంటి ఇచ్చిన మాట తప్పుతావా అనగానే పొద్దున నిలబెట్టుకుంటానులే అని చెప్పి కళ్ళు మూసుకోవడంతో రాక్షసి అని తిట్టుకుంటూ పక్కకు తిరిగి పడుకోవడంతో నవ్వుకుంటూ అతన్ని వెనుక నుంచి హక్ చేసుకుంది ఐశ్వర్య. ఉదయాన్నే ఐశ్వర్య నిద్రలేచేసరికి విజ్జు కనిపించకపోవడంతో ఇంతలో ఎక్కడికెళ్ళిపోయాడు అనుకుంటూ ఉండగానే అమ్మగారు కాఫీ తెచ్చాను అన్న పని మనిషి గొంతుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే మీరు నా కోసం ప్రత్యేకంగా పనులు చేయక్కర్లేదు. నా పనులు నేను చేసుకుంటాను అనగానే అమ్మో విజ్జు బాబు గారు ఒప్పుకోరు అమ్మగారు అనగానే ఏం ఎందుకు ఒప్పుకోరు అని అడిగేసరికి ఇప్పుడు మీరు ఈ ఇంటికి కోడలు కదండి మీకు మేము మర్యాద ఇవ్వాలి అనగానే ఇవ్వండి మర్యాద లేకుండా పేరు పెట్టి పిలవడం లేదు కదా అనగానే అబ్బా అది కాదమ్మా మీ పనులు చేయాలి అన్నారు వాళ్ళు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.